పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం మండల కమిటీ నాయకులు సందర్శించారు. ఆసుపత్రిలో తిరుగుతూ రోగుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా అదనపు ఓపీ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త ఆసుపత్రి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ మనం చెప్తాను చూస్తాను నేను ఒప్పుకుంటారా సిస్టర్ చదువుతారా నేను ఒప్పుకుంటారా ఏమైందని ఎందుకంటే టచ్ చేసి కాళ్ళకి ఏమైనా ఎక్సర్ చేసిందా ఏం చేయకుండా నేను కాళ్ళకి నువ్వు ఆలోచన చేస్తాను చూడండి మధ్య కూడా చెప్తాను చూస్తున్నా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా పేషెంట్లతో కూడా మాట్లాడి అట్లాగే డాక్టర్లతో కూడా మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను కూడా కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే దీంట్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కొంతమంది పేషెంట్లు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేకపోవడం ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. అట్లా ఏదైతే డాక్టర్లు ఉన్నారో కొంతమంది కొంతమంది డాక్టర్లు పేషెంట్లను వాళ్ళు జబ్బు ఏదైతే చెప్తారో దానికే ట్రీట్మెంట్ రాస్తున్నారో మెడిసిన్ రాస్తున్నారో తప్ప ఆ పేషెంట్ని ముట్టుకున్న పరిస్థితులు కూడా కొంతమంది డాక్టర్లు లేనట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. ఈ అంశాలు అన్నింటినీ కూడా సంబంధిత అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అట్లాగే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అట్లాగే ఏదైతే ఓపీ పొద్దున రాగానే వందలాది మంది ఇక్కడ ఓపీకి పేషెంట్లు వస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఓపీ కౌంటర్ కూడా అడిషనల్గా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అట్లాగే ఏదైతే బ్లడ్ శాంపిల్లు తీసుకోవడానికి ఇక్కడ టీ హబ్ ఉంది, దాంట్లో కొంచెం అప్డేట్ అయితే కూడా కొంత ఈ పేషెంట్లకి ఏదైతే బ్లడ్ టెస్టులు తొందరగా కూడా అందే విధంగా ఉంటుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ పార్కింగ్ సమస్య వచ్చి అంటే కొత్త ఆసుపత్రి నిర్మించడం వల్ల కొంత పార్కింగ్ సమస్య ఉంది. దాన్ని కూడా ఏదైతే ఆసుపత్రి నిర్మాణం ఉందో దాన్ని పూర్తిగా
తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ఆసుపత్రి పైన మంచి దృష్టి పెట్టి అధిక నిధులు కూడా ఇస్తున్నట్టుగా ఉంది. కానీ ఎక్కడైతే ఈ డాక్టర్ కొంతమంది డాక్టర్లు కాబట్టి ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి డాక్టర్లు కూడా అందరూ కూడా పేషెంట్లు అంటే మీరు ఏదో చూసి చూడన్నట్టుగా కాకుండా వాళ్ళ సమస్యలు ఏంది పూర్తిగా విని ఆ సమస్యకి పరిష్కారంగా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతాను. ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా పేషెంట్లతో కూడా మాట్లాడి అట్లాగే డాక్టర్లతో కూడా మాట్లాడి హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కటే దీంట్లో కొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కొంతమంది పేషెంట్లు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేకపోవడం ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. అట్లా ఏదైతే డాక్టర్లు ఉన్నారో కొంతమంది కొంతమంది డాక్టర్లు పేషెంట్లను వాళ్ళు జబ్బు ఏదైతే చెప్తారో దానికి ట్రీట్మెంట్ రాస్తున్నారో మెడిసిన్ రాస్తున్నారో తప్ప ఆ పేషెంట్ని ముట్టుకునే పరిస్థితులు కూడా కొంతమంది డాక్టర్లు లేనట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. ఈ అంశాలు అన్నిటిని కూడా సంబంధిత అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అట్లాగే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అట్లాగే ఏదైతే ఓపీ పొద్దున రాగానే వందలాది మంది ఇక్కడ ఓపీకి పేషెంట్లు వస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఓపీ కౌంటర్ కూడా అడిషనల్గా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అట్లాగే ఏదైతే బ్లడ్ శాంపిల్లు తీసుకోవడానికి ఇక్కడ టీ హబ్ ఉంది, దాంట్లో కొంచెం అప్డేట్ అయితే కూడా కొంత ఈ పేషెంట్లకి ఏదైతే బ్లడ్ టెస్టులు తొందరగా కూడా అందే విధంగా ఉంటుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ పార్కింగ్ సమస్య కావచ్చు, అంటే కొత్త ఆసుపత్రి నిర్మించడం వల్ల కొంత పార్కింగ్ సమస్య ఉంది. దాన్ని కూడా ఏదైతే ఆసుపత్రి నిర్మాణం ఉందో దాన్ని పూర్తిగా తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ ఆసుపత్రి పైన మంచి దృష్టి పెట్టి అధిక నిధులు కూడా ఇస్తున్నట్టుగా ఉంది. కానీ ఎక్కడైతే ఈ డాక్టర్ కొంతమంది డాక్టర్లు కాబట్టి ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి డాక్టర్లు కూడా అందరూ కూడా పేషెంట్లు అంటే మీరు ఏదో చూసి చూడన్నట్టుగా కాకుండా వాళ్ళ సమస్యలు ఏంది పూర్తిగా విని ఆ సమస్యకి పరిష్కారంగా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతాను. ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అనేక సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఈ సమస్యలు ఇప్పుడు ఆల్రెడీ అశోక్ గారు జిల్లా మండల కార్యదర్శి అనేక విషయాలు చెప్పిండ్రు. దాంతోపాటుగా ఈరోజు కార్మికులు కూడా మరి సకాలంలో వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కాంట్రాక్టర్ గారు వెంటనే వారికి రావాల్సిన వేతనాలు, పెండింగ్లో ఉన్న వేతనాలు 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంత పక్కన కొత్త హాస్పిటల్ నిర్మాణం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఎంసీహెచ్ చైల్డ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ హాస్పిటల్ అనేది ఎంసీహెచ్కి సంబంధించింది, మన చైల్డ్ అండ్ మదర్ చైల్డ్ హాస్పిటల్. కానీ మొత్తం కూడా జనరల్గా కూడా మొత్తం కూడా ఇక్కడే చూడాల్సి వస్తుంది కాబట్టి ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి వాటన్నిటిని కూడా చాలా లైట్ చేసి అందరూ ఎవరికి ఏమి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇక పార్కింగ్ సమస్య కావచ్చు, లేకుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి సేవలు అందించడంలో కానివ్వండి, మందులు కూడా అందరికి కూడా సరిపోయిన మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కొన్ని మందులు కూడా లేవని చెప్పేసి బయట కూడా రాస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి అది ప్రభుత్వం బాధ్యతది. కాబట్టి మందులు కూడా అన్ని ఇక్కడ ఎన్ని జబ్బులు చూస్తున్నారు అన్ని రకాలుగా అందరికీ కూడా మందులు కూడా సప్లై అయ్యే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లా అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి మా విజ్ఞప్తి ఏంటంటే కొత్త హాస్పిటల్ మరి వీలైనంత మరి నిర్ణీత కాల వ్యవధి కూడా ఉన్నది, ఫిబ్రవరి వరకు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ మేము పరిశీలిస్తే మాత్రం మరి పనులు ఎక్కడెక్కడ కొద్ది స్లోగా జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా మరి ప్రభుత్వం వెంటనే ఇక్కడ అధికారులు కానివ్వండి వెంటనే సత్వరం హాస్పిటల్ మరి కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలి. అక్కడ పూర్తి స్థాయిలో సేవలు కూడా అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.